వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం క్లోజ్ అయిపోయింది. రెండు దేశాల మధ్య రెండో విడత యుద్ధం మునుపెన్నడూ లేనంత భయానకంగా ముదిరిపోయింది. 23 రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణకు గండిపడటంతో ఇరు దేశాలు రెడ్ లైన్స్ దాటి ఒకరి వ్యూహాత్మక స్థావరాలపై మరొకరు వినాశకర దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా తీవ్రమైన ఎస్కలేషన్ ట్రాప్ లో చిక్కుకుపోయిందా? కర్గ్ ఐలాండ్, హార్మోజ్, బాబ్ అల్ మండేబ్ జలసంధుల దిగ్బంధనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోబోతోందా? ఈ శతాబ్దపు అతిపెద్ద మిలిటరీ యుద్ధం వెనుక ఉన్న భయానక పరిణామాలను స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. జూన్ 16న కుదిరిన 11 పాయింట్ల అవగాహన ఒప్పందం కేవలం 23 రోజుల్లోనే కనుమరుగైంది. జూలై 8వ తేదీ తెల్లవారుజామున అమెరికా ఒకేసారి ఇరాన్లోని 80 లక్ష్యాలపై విరుచుకుపడగా, ఇరాన్ వెంటనే ప్రతిస్పందిస్తూ గల్ఫ్ ప్రాంతంలోని 85 అమెరికా సైనిక స్థావరాలపై వినాశకర క్షిపణులతో విరుచుకుపడింది. హార్మోజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడమే ఈ తక్షణ యుద్ధానికి కారణమంటూ అమెరికా ఆరోపిస్తుండగా, తమ ప్రాంతీయ జలాలపై హక్కులను అమెరికా కాలరాస్తోందంటూ ఇరాన్ మండిపడుతోంది. ఇక నాటి నుండి ఇరుపక్షాలు సరికొత్త రెడ్ లైన్లను దాటుతూ ప్రత్యర్థి ఆర్థిక, సైనిక మూలాలపై దాడులు తీవ్రతరం చేశాయి. ఇక్కడ అమెరికా తీవ్రమైనటువంటి ఎస్కలేషన్ ట్రాప్ లో చిక్కుకుపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతమైనటువంటి దేశం శత్రువు సైనిక అలాగే ఆర్థిక శక్తిని నాశనం చేస్తే ఆ శత్రువు లొంగిపోతాడనే అంచనాలతో దాడులను తీవ్రతను పెంచుకుంటూ పోవడాన్ని ఎస్కలేషన్ ట్రాప్ అంటారు. కానీ అమెరికా చేస్తున్నటువంటి ప్రతి దాడికి ఇరాన్ అంటే తీవ్రమైనటువంటి రీతిలో ఎదురు దాడి చేస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్లోని ఇరాన్ షహర్, అలాగే బందర్ అబ్బాస్, కోనారక్, అలాగే బెషహార్ పోర్ట్లు, చాబర్హార్ ఓడరేవు టెర్మినల్స్, అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కు కీలకమైనటువంటి గోర్గాన్ రోడ్ రైల్వే బ్రిడ్జి ధ్వంసమయ్యాయి. చివరికి బూషెహార్ అణు ప్లాంట్, అలాగే కోందాబ్లోని అరాక్ హెవీ వాటర్ న్యూక్లియర్ ఫెసిలిటీ, తాగునీటి పంపింగ్ స్టేషన్లు, అలాగే మినరల్ వాటర్ ఫ్యాక్టరీలపై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా దాడులను ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ వ్యాప్తంగా ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేసింది. జోర్డాన్లోని మావాఫక్స్ సాల్టీ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి యుఎస్ F-35 ఫైటర్ జెట్ల కంట్రోల్ సెంటర్ను, అలాగే కువైట్లోని కాంప్ ఆరిఫోజాన్ రక్షిస్తున్నటువంటి థర్డ్ పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థలను కూడా ఇరాన్ క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఖతర్లోని సెంట్రల్ కమాండర్ హెడ్ క్వార్టర్స్, అలాగే యుఏఈలోని ఆల్ ద్రఫా ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాలు ఇరాన్ దాడులో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓమన్లోని దుక్మా పోర్ట్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాజిస్టిక్స్ సెంటర్లపై కూడా ఇరాన్ దాడి చేయడం అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి మలుపు కార్గ్ ఐలాండ్ జలసంధుల దిగ్బంధనం. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను పంపే కార్గ్ ఐలాండ్ను ఆక్రమించుకుంటామంటూ ట్రంప్ ప్రకటించారు. కానీ కేవలం 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండి ఇరాన్ తీరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ఐలాండ్ను ఆక్రమించడం అమెరికా సైన్యానికి ఒక పెద్ద మరణ మృదంగం కానుంది. ఇరాన్ తీరం నుండి వచ్చే క్షిపణులు, డ్రోన్లు, ఆర్టిల్లరీ దాడుల ముందు అమెరికా బలగాలు ఇక్కడ నిలవడం అసాధ్యం. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు బాబ్ అల్ మండేబ్ జలసంధిని మూసివేస్తామంటూ హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో 12% పైగా ప్రవహించే బాబ్ అల్ మండేబ్ ప్రపంచ చమురులో 20% వెళ్లే హార్మోజ్ జలసంధి. ఇక ఈ రెండు ఒకేసారి మూతపడితే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఇప్పటికే హార్మోజ్ జలసంధికి తామే రక్షకులమని, అక్కడ వెళ్లే కార్గోలపై 20% పన్నులు వసూలు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించడం, ఆ తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడం అమెరికా వద్ద సరైన వ్యూహం లేదనడానికి నిదర్శనం. తన దేశ ఉనికి, ఆత్మగౌరవం కోసం ఇరాన్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధానికి దూరంగా ఉన్నప్పటికీ అమెరికా మాత్రం ఇజ్రాయెల్ కోసం అనవసరంగా ఈ యుద్ధంలో చిక్కుకుపోయింది. తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య అమెరికా ఇప్పుడు ఇరాన్ విద్యుత్, అలాగే నీరు, వంతెనలు, ఇంధన వనరులపై దాడులకు తెగపడుతోంది. దౌత్యపరమైన శాంతి మార్గాలు మూసుకుపోవడంతో ఈ ఎస్కలేషన్ ట్రాప్ నుండి బయటపడలేక, గెలవలేక అమెరికా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ యుద్ధం త్వరలోనే మరింత భయానక రూపం దాల్చబోతుందని స్పష్టమవుతోంది.